ద్రాక్ష వల్లిని నేను, తీగల మీరు, నా తండ్రి ఏమో వ్యవసాయకు అని తండ్రి చూస్తున్నాడు. యేసు ప్రభువులను అంటుకొని ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదమే. ఆయన ఏమన్నాడు? లేవికాండం 19:2, నీ దేవుడు యెహోవా పరిశుద్ధుని, మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నారు. మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇక ద్రాక్ష వల్లి, ద్రాక్ష తోట మధ్యలోనే నాటబడి ఉంటున్నది అంజూరపు చెట్టు. ఇక ద్రాక్ష వల్లి యేసు క్రీస్తులో మనం నాటేంత వరకు, మనం ఉన్నంత వరకు మనకు ఆశీర్వాదమే. ఆత్మిక రహస్యాలు చూపిస్తాడు, ఆత్మిక మర్మాలు బయలుపట్టిస్తాడు దేవుడు. ఎందుకు? కీర్తనలు 25:14 యెహోవా తన యందు భయభక్తుల వారికి ఆయన మర్మాలను బయలుపట్టించునని రాయబడి ఉన్నది. ఆమోసు 3:7 ఉంది, ఏముంటున్నది? యెహోవా తన యొక్క ప్రవక్తులైన సేవకులకు తెలియపరచకుండా ఒక్క కార్యం కూడా చేయడన్నాడు. ఆదికాండం 18:17 ఏమన్నాడు? నేను చేయబోయే కార్యాన్ని నా యొక్క దాసుడైన అబ్రహామును నేను దాసేదన అని సొదొమ గొమొర్రాను కూడా దేవుడు చెప్పాడు.